శ్రీ సాయి జ్ఞానేశ్వరి ప్రథమ అధ్యాయం జ్ఞానం. శ్రీ భక్తిలీలామృత్ అధ్యాయం 32 నుంచి తీసుకోబడిన శ్లోకాలు. శాస్త్రములందు వసుధ వర్ణన, జగతి నిస్సారమనే వివరణ, మాయామయమీ లోకం పోకడ తొలగించు సాయి దీనబంధు. సుఖమును ఎవరు వెదికెదరో అడుగడుగున దుఃఖము పొందెదరు. జనులెంత ఆశతో బ్రతికెదరో అంతే నిరాశ అనుభవించెదరు. లోకమంతయు శోధించి తిని దుఃఖమునే పొంది తిని, ఎటు చూసిన కంటకాలే కాంచితి బాధనే అనుభవించి తిని. నానాసాహెబ్ చందోర్కర్ సాయినాథుని శరణాగతుడై అంటారు, శాస్త్రములందు జగతి యొక్క వర్ణన ఉన్నది. ఈ జగతి నిస్సారమైనది అని చెప్పబడింది. ఈ ప్రపంచం అంతయు మాయతో నిండింది. ఓ దీనబంధు, దీనిని త్వరగా తొలగించండి. ఎవరు ఇక్కడ సుఖం కోసం వెతకడం మొదలు పెడతారో వారికి దొరికేది దుఃఖమే. అడుగడుగున సుఖం కోసం వెంపర్లాడుతూ తిరుగుతారు. కానీ చివరకు వారు నాకు దుఃఖంతోనే కనిపించారు. 4 దిక్కుల ఎటు చూసినా కంటకాలే తప్ప వేరేమీ లేవు. ప్రపంచం పూర్తిగా చూశాను. ఈ కంటకాలతో సంబంధం అవసరమే లేదు నాకు. నానా చెప్పిన మాటలకు భక్కున నవ్వెన సాయి. మోహాన్ని వీడి జ్ఞానాన్ని పొందు, జ్ఞానాన్ని నీలో నింపుకో. సత్యమునే తెలుసుకుంటుని పశ్చాత్తాపమేలనంటివి, కష్టసుఖాలు తప్పవంటివి వెన్నంటే ఉంటానంటివి సాయి. లోకమునందు భవబంధాలు తప్పించుకొనుట అసాధ్యము. సరికొత్త రూపాలు సంతరించుకొని జీవులు చేయు ప్రభావితం. భవబంధాలు అనేక రూపాలు, నాకో విధం నీకో విధం. అవి లోకంపైనే చేయును యుద్ధం, జీవులపైనే చూపు ప్రభావం. నానా చెప్పిన మాటలు విన్న సాయినాథుడు నవ్వడం మొదలుపెట్టి ఇలా చెప్పసాగారు. మోహాన్ని దూరం చేసుకోవాలని అనుకున్నావు. ముందు జ్ఞానాన్ని పెంచుకో. ఎందుకని? జ్ఞానాన్ని నీలో నింపుకోవు. నువ్వు అనుభవించి చెప్పినది అక్షరాల సత్యం. సంసారిక జీవనంలో లేశమైననూ సుఖం లేదు. కానీ ఈ దేహం ఉన్నంతకాలం ఈ బాధలు దుఃఖాలు తప్పనివి. దుఃఖం అనేది ఈ ప్రపంచంలో చాలా మేరకు వ్యాపించి ఉంది. దీని నుంచి తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కానిది. అలాంటిది నువ్వెలా తప్పించుకోగలుగుతావు? ఇది అనేక విధాల బాధిస్తూనే ఉంటుంది. నేను కూడా దుఃఖం అనుభవించవలసింది. సంసారిక జగత్తులో అనేక రూపాల్లో దుఃఖం వ్యాపించబడింది. అవన్నీ నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. దేహదారులపై ఇది దాడి చేస్తుంది. లోకంలో ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది. కామ మోహ మదమాశ్చర్యాలు జగతిన జీవన ఉత్ప్రేరకాలు, మానవ జాతికి ప్రభావితాలు, మోక్ష మార్గాన అవరోధాలు. నీటి ధారలా పయనిస్తూ కర్ణపేయముగ మనసున చేరుతూ, జిహ్వకు రుచిగా మారుతూ, జగతి నావకు దారి చూపుతూ. మనసు చేసే వ్యాపారం దేహమునకు అది ఏ మార్గం, జగమున జీవన రూపం. భవసాగరాల రూపాన సత్య అసత్యాల కలయికన, జీవన చక్రపు తీర్మానం, జగతి గమనాన నిర్మాణం. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, భార్యాబిడ్డలు, బంధువులు, జగాన వీడని మోహాలు, కష్టాలతో వీడని బంధాలు. సుఖ దుఃఖాలు అనుభవిస్తూ జీవిత గమనం నిర్వహిస్తూ, జీవన ముక్తికి పరితపిస్తూ, బంధ విముక్తికై ప్రయత్నిస్తూ. కామ మోహ మదమాశ్చర్యం ఇవన్నీ ఒకదానితో ఒకటి జోడించబడి ఉన్నాయి. ఇవి మనకు ఈ సాంసారిక జీవనంలో సంబంధాలను పెంచుతాయి. ఇవి ప్రతి చోట వ్యాపించి ఉన్నాయి. మనలను తమకు ఉత్తమ శిష్యులుగా చేసుకుంటాయి. ఒక ప్రవాహంలాగా ప్రవహిస్తుంటాయి. మన చెవులు వీటిని ధ్వని రూపంలో గ్రహిస్తాయి. జిహ్వ రుచి రూపంగా సేవిస్తుంది. వీటిపైనే సంసారిక నావ నడుస్తూ ఉంటుంది. మన మనస్సు చేసే కార్యాలన్నీ కూడా ఈ సంసారాన్ని నడపడం కొరకే. ఈ దేహం కూడా దానినే అనుసరిస్తుంది. ఈ లోకంలో కామ మోహ మదమాశ్చర్యాలు
అనేక రూపాల్లో వ్యాప్తి చెంది ఉన్నాయి. ఈ జగతిలో సత్యం అసత్యం రెండూ కలిసే ఉన్నాయి. ఈ రెండింటితోనే సంసారిక బంధాలు ఏర్పడతాయి. అవి తెంపుకోవాలన్నా తగని బంధాలుగా ఉండిపోతాయి. భార్య, కుమారుడు, కుమార్తె మున్నగు బంధాలన్నీ నీ జీవితంలో కూడా ఉండే ఉంటాయి. వాటిని నిభాయించడమే కాదు, వాటిని నిర్వర్తిస్తున్నప్పుడు అనేక కష్టాలు కూడా అనుభవించి ఉండే ఉంటావు. భార్య, పుత్రుడు, పుత్రిక, అన్న, తమ్ముడు, మేనమామ, మిత్రులు వీరందరి వల్ల కష్టాలు కూడా లభించే ఉంటాయి. వీటిలో బందీలయ్యాక ఈ సంసారం నుండి విముక్తి పొందడం అసాధ్యం. సాయి బోధలతో చందోర్కరుడు జనజీవన గతి సమర్థిస్తూ సాయి మార్గమే దిక్కని చెబుతూ వేరేమీ లేదని నిరూపించెను. జీవిత గమనం ఈశ్వర చిత్తం, నారాయణుడే సాక్షీభూతం. నీ ప్రయత్నము నిమిత్తమాత్రము, చేయుము సాయి రసానుభూతం. సాయి నామం స్థనిత గర్జితం, సాయి స్మరణం శ్రవణ కీర్తనం. సాయి ధ్యానమే ప్రాణాయామం, సాయి మార్గమే మోక్షద్వారం. సద్గురువు సాయినాథుని ఈ వచనాలు విన్నాక చందోర్కరుడు అన్నాడు, ఈ జగతిని నలిపేయాలనిపిస్తుంది. అంతకు మించి నాకింకే కోరిక లేదు. ఈ సంసారంలో అనేక విధాలైన దుఃఖాలున్నాయి. ఇప్పటి వరకు నా జీవితం నిర్దుష్టంగా ఉండింది. పరమాత్ముడి ఆజ్ఞానుసారం నడవసాగింది. ఇందులో ఎలాంటి ఉపాయాలు పనిచేయవు. అలాంటి జగతినంతా ఏకీకృతం చేయాలన్నదే నాకున్న ఏకైక లక్ష్యం. ఈ కార్యానికి మీరు సహాయం చేయండి సాయినాథ. చిరునవ్వుతూ తెలిపెను సాయి, ఇంద్రియ దాసుడు మానవుడు. చేరిన స్థితికి కారకుడు, మరి కష్టాలకెందుకు విముఖుడు. పూర్వజన్మల పుణ్యఫలము అనుభవించుటే జీవన ధర్మం. మానవదేహం కర్మస్వరూపం, తర్కించుటయే కాలప్రభావం. పాపపుణ్యాల క్షేత్రమీ దేహం, జీవన తీర్థం ఈ జన్మం. సాయారాధనే జీవిత ధర్మం, శరణాగతియే ధార్మిక మార్గం. నవ్వుతూ సాయినాథుడు ఈ విధంగా చెప్పసాగారు. ఇంత దూరం వచ్చాక ఇప్పుడెందుకు బాధపడుతున్నావు? పూర్వజన్మల సంచిత కర్మలు, వాటి ప్రకారం నిర్ణయించబడింది ఈ దేహం. ప్రారబ్ధానుసారమే ఈ శరీరాన్ని పొందుతారు. ఆ ప్రారబ్ధాలే ఈ దేహరూపం పొందడానికి మూల కారణం. ప్రారబ్ధ కర్మలను అనుభవించడానికే ఈ దేహాన్ని పొందడం. ఎన్ని ఉపాయాలు చేసినా వీటి నుంచి తప్పించుకోలేరు. కర్మఫలం కారణంగా దాని ఫలితాన్ని అనుభవించడానికే జీవుడు జన్మను పొందుతాడు. పేద, మధ్య, ధనిక వర్గాలు, బ్రహ్మచారులు, వానప్రస్థులు, సాధు సంతులు, ఉచ్చనీచులు, ఆలోచనయే కలిగిన జీవులు. పిల్లి, బల్లి, ఆవు, గుర్రం, నెమలి, పిట్ట, చిలుక, కాకం, మొసలి, చేప, కప్ప, సర్పం ప్రాణం కలిగిన జీవులు. ఆలోచనయే కలిగిన జీవులు మోక్ష సాధనకు అర్హులు. ప్రాణం కలిగిన జీవులు సాయి దృష్టిలో సమాన పావులు. పేదవారు, మధ్యతరగతి, శ్రీమంతుడు, బ్రహ్మచారి, వానప్రస్థులు, సన్యాసులు, ఉచ్చులు, నీచులు వీరందరికీ ఆలోచన, మాట్లాడే శక్తి కలిగిన జీవులు. గుర్రం, ఎద్దు, నెమలి, నక్క, పులి, హైన, కుక్క, పిల్లి, పంది, తేలు, సర్పం, చీమ ఇవన్నీ ప్రాణం కలిగిన జీవులు. అన్నింటిలో ప్రాణం ఒక్కటే, సమానంగానే ఉండును. బాహ్య రూపాలు వేరైనా ప్రాణమున్న జీవులు ఒకటే. జగతిన సత్యం మిదియే తెలిపెను బాబా నానాకు. సంచిత కర్మల ఫలమే ఈ మానవ జన్మకు సోపానం. పాపపుణ్యాల ప్రతిరూపం ఈ ప్రాణి జన్మలకు ఆధారం. ప్రతి ప్రాణి యొక్క భౌతిక రూపం వేరువేరుగా ఉంటాయి. ఈ సంసారంలో ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. దీని గురించి మనం ఆలోచించాలి. చూడు నాన్నా, దీని గురించి నువ్వెప్పుడైనా ఆలోచించావా? దీని గురించి ఆలోచించినట్లయితే దాని తత్వ రహస్యమేమిటో తెలుస్తుంది. చేసుకున్న కర్మల బలం చాలా గొప్పది. ఆ కారణంగా ప్రాణి యొక్క భౌతిక రూపం విభిన్నంగా ఉంటుంది. జీవరాశుల వర్గీకరణం, గుణగణాలు ఆ జాతి లక్షణం. దేహస్వరూపం క్రూర సాత్వికం, ప్రవర్తించును వాటికనుగుణం.
సింహం భుజించు మాంసాన్ని, వ్యర్థం భుజించు వరాహము, హైనా భుజించు శవాలను, జన్మానుసారం భోజనం. హంసలు సేవించు తామర తోడులు, గ్రద్ద నక్క మృతదేహాలను, దేహానుసారం వాటి భోజనం అనుసరించుటే ప్రకృతి ధర్మం. ఈ ప్రాణులలో అనేక వర్గీకరణలు కనిపిస్తుంటాయి. ఏ ఏ వర్గాలకు చెందిన వారికి ఆ లక్షణాలు కలిగి ఉంటారు. కొంతమంది స్వభావం క్రూరంగా ఉండి పరిస్థితి బాధను కలిగిస్తుంది. కొంతమంది స్వభావం మృదువుగా ఉండి హాయిని కలిగిస్తుంది. పులి కానీ సింహం కానీ మాంసాన్నే భుజిస్తుంది. వరాహం వ్యర్థాన్ని సేవిస్తుంది. అయినా భూమిలో పాతిపెట్టిన శవాలను, కుళ్ళిపోయిన మృతదేహాలను భుజిస్తుంది. దేహాలను బట్టి వాటి స్వభావం కలిగి ఉంటుంది. కమలం యొక్క కోమల పత్రాలు రాజహంస భుజిస్తుంది. రాబందు, గ్రద్ద మృత శరీరాలను భుజిస్తాయి. అలాగే సేవనం జరుగుతూ ఉంటుంది. జన్మను బట్టి చేతురు కర్మలు ఇదే జగమున జరుగు రీతులు. కర్మ ఫలములే నిర్ణయించును, దేహరూపమే అనుభవించును. జంతువులన్నీ అడవిలో ఉన్న స్వేచ్ఛగా తిరుగును, సింహమొక్కటే. వేటగాళ్ల బంధంలో కొన్ని సందులు గొందులు తిరిగేవెన్ని. ధనికుల అభిమాన ప్రతీక పెంపుడు కుక్కకు పర్పుల పడక. వీధి కుక్కలకు కడుపులు నిండక, రొట్టె ముక్కలతో ఆకలి తీరక. ఆవులు భుజించు గడ్డి దాణ, ఆకులు అలములు నెమరువేయును. గడ్డిపోచైన లభించక చెత్త బుట్టలను ఆశ్రయించును. పొందిన జన్మను బట్టే చేయు కర్మలు ఉంటాయి. కర్మ ప్రభావాన్ని బట్టి జన్మ లభిస్తుంది. కర్మ ఫలితాన్ని అనుభవిస్తుంది. ఇందులో ఎక్కువ తక్కువ ఏమీ ఉండదు. సింహాలు అసలు ఎన్ని ఉన్నాయి? ఈ అడవిలో తమ ఇచ్ఛానుసారం సంచరించేవెన్ని. వేటగాళ్ల బోనుల్లో బంధించబడి అటో ఇటో సంచరించేవెన్ని. ధనికుల ఇంటిలోని కుక్కలు మెత్తటి పరుపుల సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాయి. కానీ కొన్ని కుక్కలు సందుగొందుల్లో రొట్టె ముక్కలకై వెతుక్కుంటూ ఉంటాయి. కొన్ని ఆవులకు గడ్డి దాణా లభిస్తాయి. చాలా ఆవులకు కనీసం గడ్డిపోచ కూడా దొరక్క చెత్తా చెదారాన్ని భుజిస్తూ ఉంటాయి. మానవ జన్మల హెచ్చు తగ్గులు, ప్రారబ్ధ కర్మల పుణ్యాల ఫలము. సత్యమే తెలుసుకో జీవుడా, అనుభవించుటే ప్రకృతి ధర్మం. సంచిత కర్మల ప్రతిఫలము, జగమున జన్మల కారణము. విధి విధానపు నిబంధనలే పాటించుటయే త్రికాల ధర్మం. భాగ్యవంతులు ఒకరైతే అభాగ్యులు మరికొందరు. అనాథలు కొందరైతే బిచ్చమెత్తుదురు కొందరు. మేడలు మిత్తెలు పంచభక్షాలు అనుభవించుదురు ధనికులు. ఆకలితో అలమటించి పేదరికాన్ని అనుభవించుదురు. ఒక వ్యక్తి యొక్క ఎక్కువ తక్కువలు వారి విధిరాత అనగా కర్మ ఫలాన్ని బట్టి ఉంటాయి. ప్రతి జీవి ఇది తప్పకుండా అర్థం చేసుకోవాల్సిందే. సంచిత కర్మల పూర్ణ రూపంతో అనుభవించకుండా ఈ త్రికాలాల నుంచి విముక్తి పొందలేరు. ఒకరు భాగ్యశాలి అయితే మరొకరు అభాగ్యులు. మరొకరు భిక్షమడిగి బ్రతకవలసి ఉంటుంది. పుత్రులు కోల్పోయి కొందరు, పుత్రికలకై ఇంకొందరు. సంతానమునకై సంతాపముతో ఎందరో జనులు బాధపడెదరు. బాబా పలుకులు చందోర్కరుడు చేతులు జోడించి విన్నవించెను. ఈ జగాన ఈతి బాధలకు తెలుపుము సాయి కారణము. సౌఖ్యమునొసగు సంతోషం, దుఃఖముతో హృదయ వేదన. సుఖ దుఃఖాలు అన్నదమ్ములు ప్రతి ఒక్క క్షణం కలిసే ఉండును. ఒకరి దగ్గర వేగంగా వెళ్ళడానికి గుర్రబండి ఉంటే మరొకరి దగ్గర గొప్ప భవంతులు ఉన్నాయి. ఒకరికి ఉన్న బట్టలు సరిపోవు, మరొకరికి వేసుకోవడానికి బట్టలే ఉండవు. ఎంతమందికి సంతానం ఉంది, ఎంతమంది పుట్టి చనిపోతున్నారు, ఆ సంతాపంతో ఎంతమంది బతుకుతున్నారు. ఇలాంటి సమర్థవచనాలు బోధిస్తున్న సాయినాథునికి చందోర్కరుడు 2 చేతులు జోడించి అన్నాడు, నేను మీ వచనాలను అంగీకరిస్తున్నాను, కానీ దీనికి కారణం ఏమిటో చెప్పండి అని అడిగాడు. ఈ సుఖదుఖాలు ఎల్లప్పుడూ ఇలా వెంట ఎందుకుంటాయి? ప్రియమైన వారు ఎదురుగా ఉంటే సంతోషం సుఖం కలుగుతుంది. ఎప్పుడు దుఃఖం కలుగుతుందో గుండె పగిలిపోతుంది. ఈ లోకంలో సుఖం ఒకసారి, దుఃఖం ఒకసారి, కష్టసుఖాలు క్షణభంగురాలు ఇలా ఎందుకుంటున్నాయి అనగా, సుఖం దుఃఖం ప్రతి క్షణం లోకంలో ఏదో ఒకటి ఇలా జరగడం సాధారణం.
వీటిని వదిలేయడం వల్ల దుఃఖం తొలగిపోతుందా? బాబా, ఇంకెన్నడూ బాధ అన్నది రాదు కదా? మాయామయమగు ఈ లోకమున కష్టసుఖాలు తప్పవు జగతిన. మాయను వీడిన జీవుడికి ఉండవు బాధలు ఎన్నటికి. శిష్యుని మాటలు నిజమని చెప్పెను, కష్టసుఖాలు భ్రాంతియే అనెను. జీవిత చక్రాన ఆడుతూ తిరుగును, అర్థమయ్యేలా చెప్పెను సాయి. శిష్యుని మాటలు విన్న సాయినాథుడు, సత్యం పలికావు. సుఖం ఇంకా దుఃఖం అంతా మాయ ఆడుతున్న ఆట. ఇది ప్రతి ఒక్కరి జీవితంతో ఆడుకుంటుంది. మాయలో ఉన్న సుఖం అన్నది అనేక రూపాల్లో కలిగి ఉంటుంది. నువ్వేదైతే చూపిస్తున్నావో ఇదంతా ఒక భ్రమ. దీని శక్తి చాలా ప్రబలమైనది. అయినప్పటికీ మాయారూప సుఖాన్ని మనం సత్యమని భావిస్తూ ఉంటాం అంటూ విశదీకరించి చెప్పారు సాయినాథుడు. మాయ అన్నది వివిధ రూపాలు. అదియే కదా నువ్వు కాంచినది. ప్రతి ఒక్కరి జీవిత గమనాన మాయశక్తియే ప్రబలిపోవును. ప్రతి ఆత్మకు లభించు దేహము చేసిన కర్మల ప్రతిఫలము. కొన్ని జీవులకు పంచామృతాలు, మరికొన్నిటికి ఎంగిలి మెతుకులు. ఎండు రొట్టెలు భుజించువాడు బాధలన్నీ తనకే అనును. పంచభక్షాలు ధనికుల సొంతం, వారికి లోటు లేదు ఆశాంతం. గత జన్మల ప్రారబ్ధాన్ని బట్టి శరీరం ప్రాప్తిస్తుంది. జన్మం పొందిన ఈ దేహదారులు కొందరు పంచామృతాలను సేవిస్తారు, మరికొందరు ప్రారబ్ధంతో రొట్టె ముక్కలు తింటారు, మరికొందరికి పాచిపోయిన ఎంగిలి పదార్థాలు ప్రాప్తిస్తాయి. ధనవంతులై సుఖపడేవారికి పవిత్ర పదార్థాలు లభిస్తాయి. మాకేదీ తక్కువ లేదని వారంటారు. మధుర పదార్థాలు తిన్నా, ఎంగిలి కూడు తిన్నా వీరిద్దరికీ సాధనం ఒకటే, అది జఠరాగ్ని మంటను చల్లార్చడం. పంచభక్షాలు భుజించినా, ఎంగిలి భోజనం చేసినా రెండు సాధనాలు జీవుడి ఆకలి తీర్చుటకే కదా. పట్టు వస్త్రాలు పీతాంబరాలు ధరించెదరు కొందరు, నేత వస్త్రాలు చెట్ల ఆకులు కప్పుకొందురు శరీరమునకు. సంతోషాలు సుఖదుఖాలు మనసుకు కలిగే ఉద్వేగాలు. జ్ఞానికివే అవరోధాలు, మనుజుని జీవన ఘాతకాలు. జరీ మగ్గం నేత శాలువలు మరెన్నో రకాల వస్త్రాలు ఒకరికి ప్రాప్తిస్తే వాటితో శరీరాన్ని అలంకరించుకుంటారు. మరికొందరు చెట్ల ఆకులతో శరీరాన్ని కప్పుకుంటారు. శాలవైనా చెట్ల ఆకులైనా వీరిద్దరి ఉద్దేశ్యం మాత్రం ఒక్కటే, రెండూ దేహాన్ని కాపాడడం కోసమే. ఇది తప్ప వీటి వల్ల ఇంకే ప్రయోజనం లేదు. ఈ సుఖదుఖాలు కేవలం మనం అనుకునే స్థితిని బట్టే ఉంటాయి. అనగా ఇదే అజ్ఞానం అని అంటారు. ఇది మానవునికి ప్రమాదకరమైనది. సుఖదుఖాలు తరంగాలు, మానవ చిత్తం పరిపరి విధాలు. ఇవి ఏ జీవిత ఆందోళితాలు, మోహానికివే కారకాలు. తరంగాలు జలము కాదు, జలమున తరంగాలొచ్చును. వెలుతురు దీపం కానే కాదు, దీపం వెలుతురునిచ్చును. సుఖదుఖాలు జగతిన భ్రమలివి, మాయే కాల చక్రమున. తరంగ రూపాల మోహాలు అసత్యమునందు సత్యము భ్రమయే. ఈ సుఖదుఖాలు తరంగాలలా ఎగసిపడుతుంటాయి. ఇది ఎవరి చిత్తాన్నైనా ఆందోళితం చేయవచ్చు. ఇదే మనని భ్రమింపచేస్తుంది, అంటే అజ్ఞానాన్ని ఉత్పన్నం చేస్తుంది. అందుకే వాటిపై మోహాన్ని పెంచుకోకూడదు. తరంగాలు నీరు కాజాలవు, కానీ నీటిలో తరంగాలు ఏర్పడతాయి. వెలుగు జ్యోతి కాదు, కానీ జ్యోతి వెలుగునిస్తుంది. అదేవిధంగా భ్రమ అన్నది సుఖదుఖాల తరంగాలు కావు, కానీ సుఖదుఖాలతో తరంగాలు ఏర్పడతాయి. ఈ తరంగాల స్వరూపమే మోహం. దీనిలో అసత్యం కూడా సత్యంలా భ్రమింపచేస్తుంది. స్వర్ణ కడియాల చేతిని చూసి నిర్ధనుడి మనసు చలించిపోయే. దానితో మనము ఈర్ష్యతో నిండెను, స్వర్ణం తనకు దక్కలేదని. దుర్భావనలు మదిలో మెదిలి ఈర్ష్యతో బుద్ధి చలించే. లోభత్వమునకు కారణమించే బాధతో జీవుడు వికటించి. బాధలు అనేది శత్రువులను 6 విధాలుగా వర్ణించాలి. ఈ మాయారూపుడ జీవుడు శక్తిశాలిగా మారిపోవును. శక్తులు అదుపుల ఉంచనిచో జీవుని మనసు అతలాకుతలం. 6 శక్తులను వదలనిచో మానవ జీవనం నష్టభరితము. 6 శక్తుల దాసుల చేసుకు ప్రయత్నించి వాటిని వీడు. అనుసరించు సాయి మార్గము, అది ఏ మానవ జీవన గమ్యం. ధనవంతుని చేతి స్వర్ణ కంకణం చూసి
పేదవాడికి ఈర్ష్యాభావం కలుగుతుంది. అది నా దగ్గర కూడా ఉంటే బాగుండనిపిస్తుంది. అలా ఏర్పడిన మాయా తరంగాలు లోభత్వానికి దారితీస్తాయి. ఈ తరంగాల కారణంగానే మనస్సులో ఆందోళన కలుగుతుంది. శాస్త్రాలలో 6 శత్రువుల గురించి వర్ణించారు. అవి శిష్యుల రూపంలో కనిపిస్తుంటాయి. 6 శత్రువులు అత్యంత శక్తి కలిగి ఉంటాయి. నిజానికి అతలాకుతలం చేస్తుంటాయి. ఒకవేళ వీటిపై నియంత్రణ పొందలేకపోయినచో ఇవి తరంగాలుగా మారి మనిషిని అల్లకల్లోలం చేస్తాయి. ఈ 6 శత్రువుల శక్తిని సమూలంగా నాశనం చేయగల శక్తి లేనిచో వాటికి మనిషి లొంగిపోవలసి వస్తుంది. వీటిపై పగ సాధించే ఉపాయాన్ని ఆలోచించండి అని బోధించారు సాయినాథుడు. జీవనదారిలో ఈ శత్రువుల జ్ఞానంతో బానిసగ చేసుకో, మాయా భ్రమలపై ఆధిపత్యం సదాచారమై మెలుగు నిత్యం. సద్విచారం నిర్ధారించుట జ్ఞానులకుండే శక్తియట, జీవన గమనపు సుఖదుఖాలు వారికే దరిచేరవట. జనన మరణాల జీవన చక్రం, సుఖదుఖాలు వాటికి కారణం. జ్ఞానార్జనతో మనిషి వాటిని అధిగమించి పొందును ముక్తి. జీవితంలో కలిసే ఈ శత్రువులను దాసులుగా చేసుకో. జ్ఞానాన్ని సంపాదించడానికి ఒక గురువును నియమించుకోండి. వారి వల్ల వీటిపై ఆధిపత్యం సాధించవచ్చు, అనగా సద్విచారం చేయగల శక్తిని పొందుతారు. మధ్యలో వచ్చే సుఖదుఖాలు అన్నీ అబద్ధాలే. జ్ఞానాధికారం ఉన్నచో ఈ సుఖదుఖాలు మానవుని ఏమీ చెయ్యలేవు, బాధపెట్టజాలవు కూడా. నానా, ఇప్పుడు సుఖదుఖాల గురించి చెబుతాను విను. నీకు వాటి గురించి వివరిస్తాను. ముక్తిని పొందడమే నిజమైన సుఖం. జనన మరణాల చక్రంలో చిక్కుకుపోవడమే నిజమైన దుఃఖం. మాయా మోహాలే సుఖదుఖాల రూపంలో వ్యాపించి ఉంటాయి. ఇవి జీవితాల్లో వస్తూ పోతూ ఉంటాయి, సాగుతూనే ఉంటుంది. నానా అడిగిన ప్రశ్నలకు బాబా చెప్పెను సమాధానం. శాస్త్రసమ్మతం ఆచరించునవి శ్రద్ధగా వినుము వాటిని. ప్రారబ్ధమే జన్మ కారణం, దేహమే దానికి ప్రతిరూపం. సుఖదుఖాలను సంతోషంగా అనుభవించుట విధి విధానము. ఈ జగతికి వచ్చినవాడు ఎలాంటి ఆచరణలు పాటించాలి? హే నానా, శాస్త్రసమ్మతమైన ఆచరణల గురించి సంక్షిప్తంగా చెప్తున్నాను, జాగ్రత్తగా విను. శ్రద్ధాపూర్వకంగా విను. ప్రారబ్ధానుసారం మనకి ఈ శరీరం లభిస్తుంది. దీని ప్రకారం మన స్థితిగతులు ఏర్పడతాయి. మనం పొందిన వాటిని సంతోషపడాలి. అనవసరపు ఆలోచనలు, వ్యర్థ చింతన ఎన్నటికీ చేయకూడదు. గత జన్మల పుణ్యఫలము ప్రాప్తించును ధన సంపదలు. వినయంతో అనుభవించు వృక్షశాఖ వలె తలవంచు. నమ్రతయే అలంకారము, కూడదు మోసానికి తార్కాణం. సుజన దుర్జన తేడా ఎంచుట తెలియుటే మనిషికి అవసరం. దుష్ట దుర్జనుల సముఖమునందు వినయంతో ఉండకూడదు. కఠినంగా ప్రవర్తించుటే మనిషి మనసులో నిర్ణయించుకో. శాస్త్రములందు లిఖించబడను సాధు సంతులు సజ్జన మిత్రులు. అభిమానంతో ఆదరించుటే ప్రకృతి మనిషికి ఒసగిన ధర్మం. ప్రారంధానుసారం ఇల్లు, ధన సంపదలు మొదలగునవి నీకు ప్రాప్తించాయి అంటే నువ్వు అత్యంత వినమ్రంగా ఉండాలి. అనగా చెట్ల నిండా పళ్ళు నిండితే ఆ వృక్ష శాఖలు ఏ విధంగా భూమిపై వంగుతాయో అదేవిధంగా మనిషి వినయంగా ఉండడం మంచిది. అలాగని అందరితో ఆ విధంగా ఉండడం కూడా మంచిది కాదు. దుష్టులు, దుర్జనుల ముందు ధనికులు మంచితనంతో ఉండకూడదు. లేనిచో వారు అనవసరంగా ఉపయోగించుకుంటారు. దుష్టులను దూరంగా ఉంచి వారి పట్ల కఠినంగా ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకుని జాగ్రత్తగా ఆలోచించాలి. సాధు సంతువులను, ఉత్తమ పురుషులను ఎల్లప్పుడూ గౌరవించాలి. వారి ముందు గడ్డిపోచలా ఎల్లప్పుడూ వినయంతో మెలగాలి. ధన సంపదలు ఎండమావులే, ఆ సంతోషం క్షణభంగురమే. ధనమదంతో మెలిగిన జీవుని అహంకారం అంతం చేయును. ధన సంపదలతో సంతోషించక వాస్తవికతతో ఆత్మను దర్శించు. ఎండమావులు, వెలుగునీడలు, సాయి మార్గమే జీవుని తోడు. ధన సంపదలు మధ్యాహ్నపు నీడలాంటివి. ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు మాయమవుతుందో తెలీదు. వాటి స్థిరత్వంపై నమ్మకం ఉంచరాదు. ఆ ధన సంపదల ప్రభావం
మన దేహంపై పడకుండా చూసుకోవాలి. సంపదలున్నాయనే అహంకారంతో ఎదుటివారిని బాధ పెట్టకూడదు. మన సంపాదనను చూసుకుంటూ హద్దుల్లో ఉంటూ కొంత దానధర్మాలకు వెచ్చించాలి. అడ్వాన్సులు, అప్పులు తీసుకుని దానధర్మాలు చేయకూడదు. మానవ జన్మ కర్మ ప్రారబ్ధం జీవనగతికది అశాశ్వతం. జీవించుటకై శ్రమించు, ఆ ఫలితాన్నే అనుభవించు. భుజించునది జీర్ణించుటకు జీర్ణరసాలు దేహమునకు. జగతిన జీవన గమనమునకు ఆర్జించుటయే అవసరం. నువ్వు చేసే పనులన్నీ అశాశ్వతాలు. ప్రారబ్ధానుసారం లభించిన దేహం ఇది ఉన్నంతవరకు ఇవి చేయక తప్పదు. ఈ పనులు చేయడానికి తప్పకుండా ధన సంపాదన అత్యవసరం. అలాంటి కార్యకలాపాలు సక్రమంగా జరపడానికి అనగా సంసారిక జీవనాన్ని సవ్యంగా నడిపించడానికి ధన సంపాదన అత్యవసరం. ధనమన్నది జీవన మాధ్యమం, ధనమే జీవన గమ్యం కాదు. ధనం ఉన్నా లోభికారాదు, లోభత్వానికి స్వార్థమే సాధనం. ధనవంతుడి ఉదార బుద్ధిని ఉపయోగించు అభివృద్ధికి. అపాత్రదానం అప్రయోజనం, అవసరానికి రారు జనం. అపాత్రదానం అనవసర ఖర్చులు, జంటగా కలిసి జరుగును తప్పులు. రెండూ జగాన ఘాతక జబ్బులు, జీవనగతికి అవి ఆటంకాలు. ప్రతి పనికి ధనం అన్నది ఒక అవసరం. అలాగని దానిపై చిత్తం ఉంచి ప్రవర్తించడం సబబు కాదు. అలాగే సంపద ఉన్నప్పుడు పిసినారిగా కూడా ఉండకూడదు. ధనవంతునికి ఉదార బుద్ధి తప్పకుండా ఉండాలి. అవసరానికి మించిన ఉదారత కూడా పనికిరాదు. ఒకవేళ మీ చేతి నుంచి సంపద అంతా జారిపోతే కనుక నిన్ను కనీసం పలకరించేవారు కూడా ఉండరు. ఉదారతతో పాటు అవసరాలకు మించి ఖర్చు చేయడం రెండూ కలిసి ఉన్నచో ఇది ప్రమాదకరం, కష్టాల పాలు చేస్తుంది. అలాగే రెండూ కనుక కలిసి ఉంటే అనర్థాలు జరిగిపోతాయి. దానము చేయుటకు అర్హత గుణము, ఆవశ్యకతను ముందు గ్రహింపుము. ఆలోచింపుము అవసరమును, అప్పుడు చేయుము సహాయము. అనాథలు, వికలాంగులకు, రోగగ్రస్తులు, నిరుపేదలకు తెలుసుకో ఎవరు యోగ్యులో, చేయుము దానము అర్హులకు. లోక కళ్యాణ కార్యములు, సార్వజనిక ప్రయోజనాలు ఉపయోగించుము నీ అర్జనను, యథాశక్తిని సహకారమునకు. ధనాన్ని దానం చేయడానికి ముందు దాన్ని అందుకునే వారి యోగ్యతను తెలుసుకోవాలి. అనగా వాస్తవంగా అది అతనికి అవసరం ఉందా లేదా తెలుసుకోవాలి. నిజంగా ఉంటే నీ చేత్తో కొంత సహాయం చెయ్యి. వికలాంగులు, అనాథలు, రోగగ్రస్తులకు ఈ దానం యోగ్యమైనది. లోక కళ్యాణార్థం, ప్రజాహిత కార్యాల కోసం ధనాన్ని దానం చేయడం ఉత్తమమైన కార్యం. అమాయకులకు, విద్యార్థులకు, గర్భస్థ స్త్రీలకు, అనాథ బాలలకు, అనాథ స్త్రీలకు ఈ దానం యోగ్యమైనది. వీరికి యథాశక్తి దానం చెయ్యండి. అన్నదానము 3 విధాలు సామూహికంగా చేయుదానము. నియమానుసారం, నిత్యానుసారం, సంబరాలలో సహస్రదానం. గృహప్రవేశం, వివాహ వేడుక, అనుకున్న కార్యం సఫలం కాగా మదిలో సంతోషము పొంగిపోగా సహస్రజనులకు పంక్తి భోజనం. 4 వర్ణాల జనులు శ్రేష్ఠులు, అన్నదానమునకు యోగ్యులు. అనాదరించు దుష్టులు, అన్నార్చనకు అయోగ్యులు. పంక్తి భోజనం వడ్డించుటకు అప్పులు చేయుట అనవసరం. మానవ జీవన ఆర్జనలో ఖర్చు చేయుటే మానవ ధర్మం. సాధు సంతులు, వికలాంగులు, బీదాబిక్కి, అన్నార్తులు అన్నదానము అందుకొనుటకు జగతిన యోగ్యత కలిగినవారు. అన్నదానం 3 విధాలుగా ఉంటుంది. సామూహికం, నియమానుసారం, విధి విధానాలతో అనుసరణ నిర్ణయించబడింది. సందర్భానుసారం, అవసరాన్ని బట్టి చేసేవి. సంతర్పణల రూపంలో చేయవచ్చు. సామూహిక సంతర్పణలు కూడా చేయవచ్చు. ధన సంపదలు అభివృద్ధి జరిగినప్పుడు, అనుకూల సమయం జరుగుతున్నప్పుడు, మనస్సులో సంకల్పం, కోరిన కోరిక తీరినప్పుడు సహస్రజనులకు అన్నదానం చేయవచ్చు. సంతర్పణలలో పేద, గొప్ప, తక్కువ, ఎక్కువ అన్న తారతమ్యాలు ఉండవు. ఈ సంతర్పణలు అందుకోవడానికి 4 వర్ణాల వారు యోగ్యులే. పిచ్చివారు, దుష్టులు, అన్నాన్ని అమర్యాద చేసేవారు అన్నదానానికి యోగ్యులు కారు. సంతర్పణ లేదా ఏదైనా విశేష సందర్భాల్లో చేసే అన్నదానం వివిధ రకాలుగా ఉంటుంది. అది విధి విధానంతో పూర్తి చేయవలసిందే. దీనికోసం అప్పు చేసి చేయవలసి వచ్చినా ఇలాంటి కార్యాలు తలపెట్టకూడదు. అప్పు చేసి సంతర్పణలు లేదా అన్నదానాలు చేయడం పూర్తిగా వర్జితాలు.
సామూహిక అన్నదానాలకు ఎవరు యోగ్యులు? దాన్ని నిర్ధారణ చేయాలి. సంచారులు, తాపసులు, సన్యాసులు, వికలాంగులు, బిచ్చగాళ్ళు, ఆకలిగొన్న వ్యక్తులు సంతర్పణలు అందుకోవడానికి పూర్ణ అర్హులు. పూటకు ఇంటికి వారాలు నిర్ధనులైన నిత్యార్థులకు విద్యార్జనకై ఉపవసించడి విధి విధానంగా చేయుముదానం. పూజలు, వ్రతాలు, పేరంటాలు, భజన కీర్తనలు, ప్రసంగాలు అందరూ కలిసిన వేళ వడ్డించు వారికి పంక్తి భోజనం. గృహమున జరిపెడి వేడుకలకు విచ్చేయుదురు ఆప్తమిత్రులు, బంధుబాంధవులు, ఆత్మీయులు భుజింతురు పృష్టాన్నము. సాయి చెప్పెను భక్తులందరికీ అన్నదానము అనేక విధములు. యోగ్యమైన ఆలోచనలు కలుగును జగమున శుభములు. అడిగి భోజనం చేసేవారు, పేద విద్యార్థులు, భిక్షమెత్తువారు, కడుపు నింపుకునేవారికి నిత్యం నియమానుసారంగా అన్నదానం చేయాలి. వివాహం, సంతోష సమయాల్లో, ఉత్సవాల్లో, వ్రతాల్లో, ఉద్యాపనలు లాంటి సందర్భాలలో సంతర్పణలు చేయాలి. ప్రసంగాలు, ఆయోజిత కార్యక్రమాలలో అన్నదానం చేయవచ్చు. ఇష్టమైన వారిని ఆహ్వానించినప్పుడు వారికి ఆదరంగా భోజనం పెట్టవచ్చు. ఈ అన్నదానాలు వివిధ రకాలు. వీటిని ఆచరణలోకి తీసుకురండి అని మీకు చెబుతున్నాను, వినండి అన్నారు సాయినాథుడు. దాంతోపాటు యోగ్యత, అయోగ్యత గూర్చి కూడా ఆలోచించండి. ఆ తర్వాతే కార్యరంగంలోకి దిగండి అని బోధించారు. వస్త్రదానం రీతియు అదియే. అవసరమెంచి యోగ్యుల కాంచి వస్త్రహీనులైన బాధితులకు సామర్థ్యంతో సమకూర్చుము. వస్త్రదానం చేయడానికి కూడా ఇదే విధానం. అవసరం ఉన్నవారికి వస్త్రహీనులను విస్మరించకండి. మీ సామర్థ్యతను అనుసరించి వస్త్రదానం చేయండి. బాధపడేవారికి బాధ నివారించబడుతుంది. అధికారం చేతికి చిక్కిన దురుపయోగం చేయకూడదు. స్వార్థం కోసం పక్షపాతం దరిరానీయకు జీవితాంతం. అధికారపు బాధ్యతలన్నీ నీతి, నిజాయితీ, మానవత్వం. అదుపాజ్ఞలతో కళ్ళెం వేస్తూ మనస్ఫూర్తిగా నిర్వహించు. ఒకవేళ నీకు అధికారం లభిస్తే ఆ అధికారాన్ని అస్సలు దురుపయోగం చేయకూడదు. న్యాయ సింహాసనంపై కూర్చుని లంచగొండిగా పక్షపాతం, అన్యాయం చేయకూడదు. ఏ కార్యం, బాధ్యత మీకు ఇవ్వబడుతుందో దాన్ని నిజాయితీగా పూర్తి చేయండి. ఆ కార్యాన్ని చక్కగా, సవ్యంగా చేయాలి. అంకిత భావంతో మనస్ఫూర్తిగా చేయండి. అధికారం అహాన్ని పెంచు, ధరించకెన్నడు అలాంటి దుస్తులు. గర్వాన్ని పెంచే వాటిని కోరకు మంచితనంతో మెలుగుము నువ్వు. జనాలు పదే పదే చూసే విధంగా వస్త్రధారణ చేయకూడదు. వేసుకున్న వస్త్రాల వల్ల అహంకారం రాకూడదు. అలాంటి వస్త్రాలు వేసుకోవాలన్న కోరిక కూడా ఉండకూడదు. మంచితనంతో అందరితో కలిసిమెలిసి ఉండాలి. అకారణంగా అన్యులనెన్నడూ అవమానించకు అనవసరముగా. దుష్టులు, ధూర్తులు, అలక్షణులను చేరనీయకు నీదారికెన్నడు. ఎవరిని కూడా అనవసరంగా, అకారణంగా అవమానించకూడదు. ధూర్తులను, దుష్టులను ఎల్లప్పుడూ దూరంగా ఉంచండి. లేనిచో మనస్సును బాధ పెడుతుంది. సంచిత కర్మల బాంధవ్యాలు కన్యకుమారులు, దాసదాసీలు మరణించు వరకు వెంటవత్తురు, ప్రేమపూర్వకముగా వ్యవహరింతురు. భార్యా బిడ్డలు, బంధాలు, అనురాగాలు, అభిమానాలు, జనన మరణ కారణాలు, జగతికి జీవన గమనాలు. పుత్రులు, పుత్రికలు, దాసులు, దాసీలు, చివరికి మీ శరీరం కూడా మీ ప్రారబ్ధానుసారం ప్రాప్తించింది. దాని పట్ల ప్రేమగా వ్యవహరించండి. స్త్రీ, పుత్ర, పుత్రిక బంధాలు, అనుబంధాలు ఈ జన్మ వరకే వెంట వస్తాయి. ఇది తెలుసుకోవాలి. మనస్సులో అభిమానం పెంచుకోవడం వల్ల జనన మరణాలకు కారణం అవుతుంది. దీనివల్ల పుట్టుట, పోవుట క్రమం పెరిగిపోతూ ఉంటుంది. సంచిత కర్మల ఫలాలను సంపూర్ణంగా అనుభవించుట, ప్రారబ్ధ కర్మల అంతం చేయుట, జనన మరణాల విముక్తి పొందుట, పాప పుణ్యాలను అనుభవించుటకు మరో జన్మ పొందుట తథ్యం. గత జన్మ కర్మ ఫలాలను మిగలకుండా చూచుట ముఖ్యం. అనుబంధాలు, అనురాగాలు నీ జన్మకే సరాగాలు. పాప పుణ్యాల ప్రతిఫలాలు సంపూర్ణంగా అనుభవించు. శాస్త్రములందు ఉపదేశించిరి జన్మబంధాల మోహము వీడి శాశ్వత విముక్తి కోరుకో.
సాయి సన్నిధిని చేరుకో. ఎవరికైనా ఈ శరీరం ప్రారబ్ధ కర్మల కారణంగా లభించిందే. సంచిత కర్మలను పూర్తిగా సమాప్తం చేసుకోవాల్సిందే. ఇదే జన్మలో వాటిని లేసమాత్రం కూడా శేషంగా ఉండకూడదు. దానివల్ల కర్మల అంతం జరగాలి. ఇలా జరగని పక్షంలో అవి మరుజన్మకు కారణమవుతాయి. ఈ జీవిత మహత్యం ఏమిటంటే, మనకున్న బంధాలు కేవలం అవి ఈ జన్మ వరకే వెంట ఉంటాయి. సంచిత కర్మలు కూడా ఈ జన్మలోనే పూర్తి చేయడానికి కృషి చెయ్యాలి. ఏది ఏమైనా ఈ జన్మలోనే ప్రయత్నం చేసి మళ్లీ జన్మ ఎత్తకుండా ఉండే విధంగా చూసుకోవాలి. సంబంధాలు సంసారిక చక్రంలో బంధించి వేస్తాయి. ఈ బంధం నుంచి ముక్తి పొందడానికి ప్రయత్నించాలి. శాస్త్రాలలో చెప్పబడింది ఏమిటంటే, నా వాళ్ళు నాది అన్న మోహాన్ని వదిలిపెట్టాలి. ఇవన్నీ అబద్ధాలే కాబట్టి వీటిపై మోహాన్ని పెంచుకోకూడదు. ఎందుకంటే ఇదంతా అబద్ధం కాబట్టి. నిజమైన సుఖంలోనే అక్షయ ఆనందం ఉంది. ఇది మీ అందరికీ లాభకారకం కూడా. అతిథిగా ధర్మసత్రమున స్వల్పకాలము నివసించుటకు జీవుడు దేహమును ఆశ్రయించును, కర్మ ఫలములను అనుభవించుటకు. ధర్మసత్రము కాదు నివాసము, స్వస్థానమునకు పయనించెదము. సంసారమనడి ధర్మసత్రము, జీవుడికేలా ఇంత మోహము. ఏ విధంగా ఒక పని కోసం మరో చోటికి వెళ్ళినప్పుడు కాసేపు విశ్రాంతి కోసం ఒక ధర్మసత్రానికి వెళతామో, తిరిగి పని పూర్తిగానే స్వస్థానానికి చేరుకుంటాము. విశ్రాంతి కోసం ఆగిన ధర్మశాలపై మోహం పెంచుకుని అక్కడే జీవితం గడిపేయం కదా. అదేవిధంగా అలాంటి ఈ శరీరం అనే ధర్మశాల పట్ల యాత్రికులకు మోహం ఎందుకు? ఈ మోహం మంచిది కాదు. ప్రతి మానవుడు సదాచారుడై కర్తవ్యమును పాటించవలే. దానికి తోడు ఈశ్వర స్మరణే దారి చూపును ముక్తి మార్గము. జీవుడి పాప పుణ్యాల చిట్ట నిర్ణయించును జీవుడి జన్మ. సచ్చిదానంద రూపుడే రచించును పుత్రుల జన్మము ధరిత్రిన. జగతిని తల్లిదండ్రులకు సంతానము ఈశ్వర ప్రసాదం. పెంచి పోషించి శిక్షణనిచ్చి ఆర్జించు బాధ్యతను అప్పగించిరి. సంతానం సంరక్షణ బాధ్యత విద్యను ఒసగి తీర్చిదిద్దుటకు. వ్యక్తిత్వమును పొందే వరకు స్వంత ఆర్జన వచ్చే వరకు. సంతానమునకు స్వంతాలోచన చేకూరుటకు సహకరించుము. చేసిన కార్య ప్రతిఫలమును ఈశ్వరేచ్ఛగా సమర్పించుము. ప్రతి ఒక్క వ్యక్తి మంచిగా ప్రవర్తించాలి. తమ కర్తవ్యాలను బాధ్యతగా నిర్వర్తించాలి. దీనితో పాటు భగవంతుడిని ధ్యానించాలి. ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు. పరమాత్మగా నిలిచి అందరి చిత్తములలో ఆనంద రూపంలో నిండి ఉన్నాడు. తమ పుత్రులను భూమిపైకి తీసుకువచ్చేవాడు, అందరినీ సృష్టించేవాడు కేవలం ఒక్క ఈశ్వరుడు మాత్రమే. ఆ ఈశ్వరుడు తన పుత్రులను మన సంతాన రూపంలో సృష్టిస్తాడు. ఆయన తన భారాన్ని మన భుజాలపై పెడతారు. వారిని బాల్యంలో పెంచి పోషించాలి. వాళ్లకు మంచి విద్యాబుద్ధులు చెప్పించాలి. పెద్దయ్యాక వాళ్ల పనులలో, వ్యాపారంలో కొద్దో గొప్పో అనగా చేతనైనంత ధనాన్ని ఇవ్వాలి. దానితో వారు వారి కాళ్లపై నిలబడగలగాలి. పుత్రుల పెంచడంలో, వారికి మంచి విద్యను అందించడంలో, వాళ్ల జీవితంలో స్థిరపడడానికి అవసరం ఉన్నంతవరకు ధనాన్ని వెచ్చించండి. కానీ వారిపై అభిమానాన్ని పెంచుకోకండి. మీరు సంసారిక కర్తవ్యాన్ని నిర్వర్తించండి. చేసిన పనులన్నింటి కీర్తిని భగవంతుడికే ఇవ్వండి. వచ్చే ప్రతిఫలాన్ని కూడా ఈశ్వరుడికే సమర్పించండి. కర్తవ్యాలను నిర్వర్తించేటప్పుడు కూడా నిర్లిప్తంగా ఉండండి. పొందిన జ్ఞానాన్ని ఉపయోగించు. మంచి చెడులను గుర్తించు. మంచివారితో స్నేహం పెంచు. చెడ్డవారిని దూరంగుంచు. ఉత్తమ కార్యములారంభించు. ప్రయత్నించి సఫలం చెందు. కీర్తిని చూసి వెనుదిరుగకు. సాయిదారిలో ముందుకు సాగు. కార్యబాధ్యతను అంగీకరించి మనస్ఫూర్తిగా నిర్వర్తించుము. బాధ్యత గురించి బాధపడకుము. పురుషార్థమే పురుషుని గుర్తింపు. స్వాభిమానముతో కర్తవ్యమును సానుకూలముగా నిర్వహించుము. కీర్తి ప్రతిష్టలు ఎంత గడించినా అహంకారము చేరనీయకు. జ్ఞానాన్ని ఉపయోగించుకోండి. మంచివాళ్లు చెడ్డవాళ్ల మధ్య తేడా బాగా తెలుసుకోండి. మంచివాళ్లు ఎవరో వాళ్ల మధ్య ఉండండి. చెడ్డవాళ్లను దూరంగా పెట్టండి. మంచి కార్యాలను చేపట్టండి. వాటిని ప్రయత్నంతో సఫలం చేయండి. కీర్తి రూపంలో కొన్ని గుర్తులు పెట్టండి.
వెనక్కి తిరిగి చూడకండి. లక్ష్యం చేరే మార్గంలో ముందుకు సాగండి. కార్యబాధ్యతలను స్వీకరించి వాటిని పూర్తి చేయండి. జీవుడు బ్రతికెడు ఈ దేహమును కాపాడుటయే మానవ ధర్మం. మరణము తప్పదు ఈ దేహమునకు, శోకించకు ఇది జగతిన సత్యం. మరణమనేది తప్పదు జగతిన, జ్ఞాని దానిని పట్టించుకోడు. మూర్ఖుడు బాధతో శోకించును, సంతాపముతో కృంగిపోవును. వ్యక్తి జీవించి ఉన్నంతవరకు పొందిన దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకొనవలెను. ప్రతి జీవి ఏదో ఒకనాడు మరణించక తప్పదు. అందుకని అనవసరంగా బాధపడకూడదు. ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి ఒక్క జీవి చావడం అన్నది తప్పదు. దాని గురించి ఇప్పటి నుంచి ఆలోచించకండి. అందుకే జ్ఞానులు దాని గురించి ఆలోచించరు. మూర్ఖులు మాత్రమే అనవసరంగా దుఃఖపడుతూ గుండెలు బాదుకుంటూ ఉంటారు. పంచతత్వాల నిర్మిత దేహం రుణగ్రస్తము వాటికి దేహం. పంచభూతాల కలిసిపోవును, ప్రాణశక్తి రుణము తీర్చును. వాయువై వాయుతత్వాన, అగ్ని అయి అగ్నితత్వాన. దేహము వీడిన జీవుడు పంచతత్వాల కలిసిపోవును. నీ దేహము ధరణిలో భాగము, ధరణిలో లీనం కాక తప్పదు. ఇది ఏ శరీర సత్యము, శోకించుటయే అనవసరము. జనన మరణాలు సృష్టి ధర్మము, అనుభవించుటయే మానవ కర్మము. సుఖదుఖాలను సమముగా చూడు, సాయి మార్గమును అనుసరించు. పంచతత్వాలతో నిర్మితమైన ఈ దేహం, ఆ పంచతత్వాల వద్ద తీసుకున్న అప్పు ఈ దేహం. తిరిగి ఈ దేహం ఆ పంచతత్వాలలో విలీనం అవుతుంది. ఇదే నిజం. ప్రాణశక్తితో ఈ అప్పు తీర్చవలసి ఉంటుంది. వాయువు వాయువులో లీనం అవుతుంది, తేజం తేజంలో కలిసిపోతుంది, జలం జలంలో. పూర్తిగా దేహం పంచభూతాలలో విలీనం అవుతుంది. మన శరీరం ఈ భూమి యొక్క అంశయే. ఏదో ఒకరోజు ఆ మట్టిలో కలిసి సమసిపోతుంది. ఇది జీవుని దేహం యొక్క నిత్య సత్యం. అందువల్ల దీని గురించి బాధపడడం కూడా అనవసరం. తెలివిగల వ్యక్తికి ఇది బాధపడే అంశం కాదు. అదేవిధంగా పిల్లలు పుట్టినప్పుడు కూడా హర్షాన్ని తెలియచేయకూడదు. సృష్టి నియమాలను, వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. నువ్వు కూడా నీ మనసు ఎట్టి స్థితిలో అయినా ప్రసన్నంగా ఉంచుకోవాలి అని చెప్పారు సాయినాథుడు. విత్తనము భూమిని చేరు, మేఘము వర్షించు నీటిని. దానికి సూర్యుడు శక్తినిచ్చును, ఆకృతి పొందును బీజము. పృథ్వీ సూర్యుడు మేఘము ఆనందించేరు బీజం చూసి. ఆ బీజము చెట్టుగా పెరిగిన చెలించవెన్నడు వాటిని చూసి. సుఖదుఖాలు వాటిని చేరవు, జీవన మరణ పరిణామాలు. వాటిపై చూపవు ప్రభావము, సమానత్వమే తమ కర్తవ్యం. బాబా పలికెను చందోర్కరునితో, జ్ఞానం పొందుట ముక్తి మార్గము. ఈశ్వర స్మరణే మోక్ష సాధనం, నారాయణుడే సాక్షీభూతం. భూమి విత్తనాలను ధరిస్తుంది, మేఘం నీటిని వర్షిస్తుంది, సూర్యుడు కిరణాల ద్వారా శక్తినిస్తాడు. కొద్ది కాలం తర్వాత భూమి ఆ విత్తనానికి ఆకృతినిస్తుంది. విత్తనం జన్మించినప్పుడు భూమి, మేఘం, సూర్యుడు దాన్ని చూసి ఆనందించవు. ఆ బీజం మహావృక్షంలా పెరిగినా లేదా ఆకృతిని పొంది పాడైపోయినా దాని గురించి ఏనాడు మనస్సులో ఆనందంతో హర్షాన్ని చూపవు, దుఃఖాన్ని ప్రకటించవు. ఏది ఏమైనా జననం మరణం సమానమే. ఏ స్థితిలోనైనా తమని తాము ప్రభావితం కాకుండా సమాన భావంతో ఉంటాయి. భూమి, సూర్యుడు, మేఘంలాగా మనం కూడా సమతుల్య భావన కలిగి స్థితప్రజ్ఞులు కావాలి. ఓ చందోర్కరా, ముక్తి స్థితిని పొందడమే మోక్షానికి సాధనం అంటూ చిరునవ్వుతో సాయినాథుడు పలికారు. మోహాన్ని వీడి జ్ఞానాన్ని పెంచుకో. ఓం సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి జ్ఞానేశ్వరి. మొదటి అధ్యాయం జ్ఞానం సమాప్తం.